ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మేము మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మును దర్శించండి. మీ వాక్యము ద్వారా మాకు ప్రోత్సాహము, పురికొల్పును మీరు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న పరిశుద్ధులకు పత్రికను వ్రాస్తూ అనేక సంగతులు జ్ఞాపకము చేశాడు. అందులో ఒక ప్రాముఖ్యమైన మాటను గుర్తు చేశాడు. అదేమిటి అంటే, రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన అనునది పౌలు తన జీవితములో అభ్యాసము చేసుకున్నవాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగినవాడు. ప్రార్థన యొక్క విలువను ఎరిగినవాడు. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్రాముఖ్యత ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలెను. ప్రార్థన ప్రాముఖ్యత ఎవరు గమనిస్తారు, ఎవరు విలువనిస్తారు అనగా, రక్షించబడిన వారు ప్రార్థన ప్రాముఖ్యతను గుర్తిస్తారు. రక్షించబడిన వారు ఆ రక్షణ కూడా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని రోమా పత్రిక 10వ అధ్యాయములో మనము 13వ వచనములో చూస్తున్నాము.
ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అలాగైతే ఒక అన్యుడు ప్రభువును ఎరుగనివాడు, రక్షణ లేనివాడు, మారు మనస్సు లేనివాడు, లోకమునకు చెందినవాడు ప్రభువు యొక్క నామమును ఎరిగి ప్రభువు యొక్క నామమును అంగీకరించి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నప్పుడు అట్టి వానికి ప్రభు రక్షణ ఇచ్చుచున్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. రక్షించబడిన ప్రతి విశ్వాసి, రక్షించబడిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి తన జీవితములో గుర్తుంచుకొనవలసింది, తన ఆత్మీయ జీవితములో ప్రాముఖ్యమైనది, తన ఆత్మీయ జీవితమునకు ఆధారముగా ఉండేది ప్రార్థనయే. ప్రార్థన. ప్రియులారా, ఆత్మీయ జీవితములో ప్రార్థన ప్రాముఖ్యమైనది. శరీరములో మనము శ్వాసను తీసుకుంటాము, శ్వాసను బయటికి వదులుతాము. శరీరములో శ్వాసను తీసుకొనుట, శ్వాసను బయటికి వదులుట ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మీయ జీవితములో కూడా ఈ ప్రార్థన ఒక ఆత్మీయునికి, ఒక విశ్వాసికి, ఒక సహోదరునికి, ఒక సహోదరికి ప్రాణవాయువు లాంటిది. ప్రార్థన గుండె వంటిది. ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన ఆత్మీయ జీవితమునకు, ఆత్మీయతకు వెన్నెముక వంటిది. ఒక భక్తుడన్నాడు, ప్రార్థనే లేని క్రైస్తవుడు ఆత్మలో దిగజారిన క్రైస్తవుడే. ప్రార్థనే లేని క్రైస్తవుడు ఆత్మలో దిగజారిన క్రైస్తవుడే. అలాగైతే మనము ప్రార్థన విషయములో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ప్రతి పరిస్థితులను కూడా మార్చివేయును. ప్రతి విధమైన శోధనను జయించుటకు ప్రార్థన మనకు ఎంతో ఉపయోగపడుచున్నది. దేవుని యొద్ద నుండి మనము ఏదైనా పొందుకోవాలి అంటే, దేవుని కృపను మనము అనుభవించాలి అంటే, మనము దేవుని కొరకు జీవించాలి అంటే మనకు ప్రార్థనే బలమైన ఆయుధము. ప్రార్థనే మనకు బలమైన మార్గము.
అందుకే పౌలు ప్రార్థన ప్రాముఖ్యమైనది అని గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏ సహోదరుడైతే చేస్తూ ఉన్నాడో, ఈ ప్రార్థన ఏ సహోదరి అయితే చేస్తూ ఉన్నదో, ఈ ప్రార్థనా జీవితము ఏ క్రైస్తవుడు కలిగి ఉన్నాడో, ఆ క్రైస్తవుని ద్వారా, ఆ సహోదరి ద్వారా, ఆ సహోదరుని ద్వారా సాతానుకు కొరడా దెబ్బలు తగులుచున్నవి. ప్రార్థన సాతానుకు కొరడా దెబ్బ లాంటిది. అందుకే సాతానుడు దేవుని మందిరానికి వెళ్ళిన మౌనముగా ఉంటాడు. దేవుని వాక్యమును చదివిన మౌనముగా ఉంటాడు. దేవుని మందిరములో పరిచర్య చేసిన మౌనముగా ఉంటాడు. దేవుని కొరకు ధర్మ కార్యములు జరిగించిన మౌనముగా ఉంటాడు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ఒక సహోదరి మోకరించి ప్రార్థన చేయుచున్నప్పుడు సాతానుడు మనస్సులో అనేక తలంపులు తీసుకొని వచ్చును. ఆ ప్రార్థనలో కొనసాగకుండా ఆటంకాలు కూడా కలుగచేయును. ఎందుకంటే ప్రార్థన చేయుట సాతానుకు ఇష్టము లేదు. ప్రార్థన చేయుట పరలోకమందున్న తండ్రికి ఇష్టమై ఉన్నది. అలాగైతే ఈ ప్రార్థన అనే యుద్ధములో ఒకవైపు ఆత్మ సంబంధముగా పోరాటము, మరి ఒక వైపు శరీర సంబంధముగా పోరాటము. ఈ పోరాటములో మనము ఆత్మీయతకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు, అదే క్రమములో ప్రార్థనకు ప్రాముఖ్యతను మనం ఇచ్చినప్పుడు, మన ఆత్మీయ జీవితములో ప్రభు కొరకు ఫలించగలము, ప్రభు కొరకు ఎదుగగలము, ప్రభు కొరకు జీవించగలము. అదే క్రమములో మనము మన కుటుంబానికి, సంఘానికి, సమాజమునకు దీవెనకరముగా మార్చబడగలము. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది ప్రియులారా. ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన ప్రభావమును చూపుతుంది, ప్రార్థన గొప్ప కార్యములను జరిగిస్తుంది. మనలను మనం పరీక్షించుకుందాం. ప్రార్థనలో ఓడిపోవచ్చున్నామా? ప్రార్థన చేయుటలో వెనకబడి ఉన్నామా? సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు వారితో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ప్రార్థన మానుటయే పాపము. ప్రార్థన మానిపోయి ఉందా?
లేక ప్రార్థనకు దూరముగా ఉన్నావా? అలాగైతే పాపమునకు నీవు ఎంతో సమీపములో ఉన్నావు. ఇకనైనా మేలుకొని పడిపోయిన ప్రార్థన బలిపీఠమును తిరిగి కట్టుకుందాము. ప్రార్థన చేయుటకు మోకరించుదాము. ప్రార్థన ద్వారా ప్రభువు వైపు మన కన్నులు ఎత్తుదాము. మన యజమానుడు మన నుండి కోరుకుంటున్నది ప్రార్థన ప్రాముఖ్యత. అదిగో దాసుడు యజమానుని చేతి తట్టు చూచున్నట్లు, దాసురాలు యజమానుని చేతి తట్టు చూచున్నట్లు యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుదాము. మన చేతులు ఆయన వైపు ఎత్తుదాము. ప్రార్థన ప్రాముఖ్యతను మనము గుర్తించి ప్రార్థనలో మనము నిలుచుటకు ప్రభువు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన. కృపగల మా తండ్రి, స్తోత్రములు. మీ మాటలు దీవించుమని, మా హృదయములో భద్రము చేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనములు.